హాయ్ గాయ్స్, నేను ఈరోజు పొద్దున నేను ఫీల్డ్కి వెళ్ళబోతున్నాను గాయ్స్. ఎందుకంటే నేను ప్రతిరోజు ఇలాగనే వెళ్తాను, ఈ దారినే వెళ్తానన్నమాట. ఇక్కడ నేను ఇలాగ వెళ్తుండగా మనకు కొన్ని వాగులు కొండలు దాటుకొని అతలపక్క వెళ్ళాలి గాయ్స్. ఎందుకంటే నా ఫీల్డ్ అట్లాగా ఉంటుంది అన్నమాట. నేను ఎలుగు ఫీల్డ్లో చేస్తున్నాను. నేను ప్రతిరోజు ఇదే కాలినడక ద్వారా వెళ్తున్నాను గాయస్. చూడండి గాయస్, ఒకసారి చూపిస్తాను మా గాయస్. ఏ గాయస్ చూడండి గాయస్, ఈ కొండ ఇది మధ్యన రోడ్ అన్నమాట. చూసారు గాయస్, ఇది గాయస్. నేను ఈ రూటే వెళ్తాను గాయస్. ఓకే గాయస్, చూసారా? ఓకే గాయస్, చూసారు గాయస్. ఇది మొత్తం కొండ గాయస్. ఇది చెట్లు గాయస్. చూడండి గాయస్. చూసారు గాయస్, మట్టి రోడ్, ఇటు కాలువ తార్ రోడ్ పోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మారింది ఫ్రెండ్స్. ఎందుకు మారింది? గాయస్ కింద ఫ్రెండ్స్ వచ్చిందనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి. చూసారు ఫ్రెండ్స్? ఇలానే వెళ్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇలానే వెళ్తాను, ఇదే రూట్న వెళ్తాను. నేను ప్రతిరోజు ఫీల్డ్కి అలాగ నడుచుకుంటూ పొద్దున వెళ్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఫీల్డ్ అట్లాంటిది, నాకు బండి కూడా లేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. ఈ దారి అంతా వస్తున్నారు, ఇది రోడ్డు. జనాలు కూడా అలాగ వస్తూనే ఉంటారు, అలాగే వెళ్తూనే ఉంటాను నేను. చూసారు ఫ్రెండ్స్? వెళ్తూనే ఉంటారు అలాగా. ఓకే ఫ్రెండ్స్, చూసారా? ఈ రూట్ అంటానే వెళ్తాను నేను. వెళ్తూ ఆ ఊరికి వెళ్తాను ఫ్రెండ్స్. ఆ ఊరికి వెళ్ళిన వెంటనే అక్కడ డోక్రా గ్రూప్ సంఘాలతో నేను మాట్లాడుకొని అలాగే మీటింగ్ అనేది పెట్టి అందులో ఏ సమస్య ఉన్నా చెప్పేసి వాళ్ళకి మళ్ళీ వాళ్ళతో మాట్లాడి ఏ సమస్య వాళ్ళ దగ్గర ఉన్నా నాకు చెప్తారనమాట. చెప్తే ఆ సమస్యను నేను పై అధికారికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా అనమాట. ఎందుకంటే నేను అట్లానే రోజు 2 ఊర్లోని ఫీల్డ్కి వెళ్తాను ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్? ఇలా వెళ్తూనే వచ్చాను ఫ్రెండ్స్. చూశాను ఫ్రెండ్స్, ఇది ఒక ఎదురు అన్నమాట. ఇది బ్యాంబో, దీన్నే బ్యాంబో చికెన్ కాలుస్తారనమాట ఎదురు. చూడండి ఫ్రెండ్స్, ఇది అనమాట ఊరు. ఇట్లానే వాటర్ఫాల్ రోడ్ అనమాట. ఓకే, చూసారు ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్స్ అండ్ ఫేస్బుక్, యూట్యూబ్స్ అందరూ చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. కామెంట్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎలా ఉందన్నది, నా కష్ట జీవితం ఎలా ఉంది అన్నది, బండి లేకుండా ఎలా నడిచి వెళ్తున్నాడు అనేసి మీరు ఏ రూపంగా ఇచ్చేసుకొని కామెంట్ రూపంలో రాయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.